వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పట్టులు పెట్టడం ఇవన్నీ తను కూడా ఇంటర్వ్యూ చేస్తుంది. అట్లా ఎంతోమంది నాకు కనెక్ట్ అయ్యింది, రాసిందానికి కనెక్ట్ అయ్యి మళ్ళీ మాట్లాడుతూ నాకు చాలా ఆనందం వేసింది. అదేవిధంగా సరోజిని సెయింట్ ఆన్స్ తను కూడా తను వచ్చిన కొత్తలో కూడా ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి వివేకానంద జరగాలి అంటే ఇక్కడ కాలేజ్ ఉంది మీకు జాయిన్ అవ్వండి. తను పీఎస్లో జాయిన్ అయ్యింది, తను పీఎస్లో జాయిన్ అయింది, పీఎస్లో జాయిన్ అయింది. కానీ దీన్ని మా 1972 డిగ్రీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కాలేజ్ అనమాట. ఆ రోజుల్లో నాకు ఇంకొక మ్యాగజైన్ ఉండేది, మాకు కల్చరల్ హ్యుమానిటీస్ అసోసియేషన్ ఉండేది. దానికి మేడం హైమోత్ గారే ప్రెసిడెంట్. మమ్మల్ని అందరినీ కల్చరల్గా హ్యుమానిటీస్ అసోసియేషన్లో అందులో నేను కూడా ఒక కథ రాశాను, దానికి కూడా ప్రింట్ చేయించాను. అబ్బాయి అదే మాట్లాడుకుంటున్నాను. అంటే ఇంత ఎంకరేజ్మెంట్ అనమాట. పాటలు ఆటలు మంగారెడ్డి మన చేత ఎన్నో కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు, గేమ్స్. అదేవిధంగా మాకు ఇంగ్లీష్లో దక్షిణి మేడం, తర్వాత విజయలక్ష్మి మేడం, తర్వాత నారాయణాచార్య గారు, వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ చెప్పేవారు. మాకు ఇంకోటి చెప్తాను, మేము అక్కడ అదే ఇంట్లో ఉన్నప్పుడు చెట్టు కింద కూర్చుని మేము వివేకానంద గారు చెప్పిన జూలియస్ సీజర్కి మేము డ్రామా ఇంగ్లీష్ జూలియస్ సీజర్ డ్రామా నేర్చుకున్నాం. షేక్స్పియర్ ఆవిడ లెసన్స్ చెప్పేవారు. చెట్టు కింద కూర్చుని ఆవిడ మేము అందరం ఆవిడ కుర్చీలో కూర్చుని మాకు వివేకానంద గారు పాడుతున్నారు. అలాగే ఎమినెంట్ మెంబర్స్ ఆఫ్ ద సిటీ లోకల్ గవర్నర్ చాలామంది లాయర్స్ వీళ్ళు వాళ్ళు వచ్చి మాకు ఒక్కొక్క లెసన్ చెప్తూ ఉండేవాళ్ళు. అదే కాకుండా అలాగే ఆనంద్ గారు, అలాగే ఎంతోమంది వచ్చి లెసన్స్ చెప్తూ ఉండేవారు. తర్వాత మేడం నేను చెప్తున్నాడు పాలిటిక్స్లో హైమతి మేడం, కమల గారు ఉండేవారు. హిస్టరీలో పద్మావతి మేడం, విజయలక్ష్మి మేడం ఉండేవారు. ఇందుకని గారు మా పేరు పద్మావతి గారు, విజయలక్ష్మి గారు, హైమతి గారు, కమల గారు. ఇంగ్లీష్ విజయలక్ష్మి గారు, నారాయణాచార్య గారు, తెలుగు మణిభూషణ్ గారు, మదేవాసన్ గారు, నాదర్శన్ గారు. తర్వాత ఇంగ్లీష్, హిందీ అన్నపూర్ణ గారు. తర్వాత పాలిటిక్స్ తెలుగు చెప్పేసాను కదా. మ్యూజిక్ అఫ్కోర్స్ నేను అల్లు శేషాక్రమ నా ఫ్రెండ్ మీద తెలుగు మణిభూషణ్ గారు. తర్వాత ఎకనామిక్స్ చదువుతున్నాను మేడం. ఎకనామిక్స్ చదువుతున్నాను కూడా మేమంతా చాలా ఓల్డ్ అండి, వీఆర్ ఓల్డెస్ట్ కాలేజ్. సో వీఆర్ హ్యాపీ. ఇంతకీ ఏంటంటే నేను చెప్పేది నేను తర్వాత మాకందరికీ ఒక్కసారి కాలేజీ చూడాలని ఎందుకు అనిపించిందంటే కొంతమంది మాలో మా ఫ్రెండ్స్ మన కలిసినప్పుడు ఒకసారి మేమే అనుకున్నాం అనమాట. ఎన్నాళ్ళు ఉంటుంది ఏమో ఒక్కొక్కళ్ళు ఒక్కసారి కాలేజీ వెళ్ళి చూసేద్దాము అని మెయిన్ మా ప్రయారిటీ అది పట్టుకుంది నన్ను. ఎట్లాగైనా ఈసారి వెళ్ళి తీసుకుని కాలేజీకి వెళ్ళి చూసేద్దాం. ఎవరు ఏం పట్టకపోయినా పర్వాలేదు, ఎవరు ఏం చేయకపోయినా పర్వాలేదు, మనం జస్ట్ వెళ్ళి మనకు పర్మిషన్ ఇస్తే చాలు కాలేజీ చూసి వచ్చేద్దాం అని చెప్పింది. అంతే సరే అనుకుని మేము బయలుదేరాం. యాక్చువల్గా నేను ఐ హావ్ గివెన్ 14 నెంబర్స్ టు నాగాదేవి గారు గ్రూప్లో యాడ్ చేయమని. కానీ ఆవిడ యాడ్ చేసేది కానీ నేను అదే ఆవిడతో కూడా అదే చెప్పాను, అందరు నాలేకపోయాను. అంతమంది నెంబర్స్ వచ్చినా కూడా అందరు నాలేకపోయారు. డిఫరెంట్ రీజన్స్ మీకు తెలుసు ఆవిడ ఏజ్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, వేరియస్ రీజన్స్. అంటే అందరూ నాలేకపోయారు. ఎనిహో మేము 5 వచ్చాం స్కూల్ నుంచి. వర్ధిని తను కూడా గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపల్ చేసి తను కూడా వర్ధిని. కానీ సరోజిని
మీకు అందరికీ తెలుసు ఈ ఊళ్ళోనే ఉంటుంది. సెయింట్ ఆన్స్ కాలేజీలో వచ్చాము. జానకి జానకి తను యూపీ వెంకటేశ్వర మన కాలేజ్ మెంబర్ కూడా వాడు అతను. తను ఎంఏ సోషాలజీ చేసింది. నెక్స్ట్ మేయా విజయ చెప్పాను ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద కాలేజ్. 1968లో జాయిన్ అయ్యాను పియూసీ. తర్వాత సరే అఫ్కోర్స్ మా సాంస్కృతిక విద్య మా బ్యాచ్ తను ఇక్కడ కాలేజీలో నేర్చుకోవడం జరిగింది. కానీ కూడా మా కాలేజ్ మా బ్యాచ్మేట్ సాంస్కృతిక విద్య మేయా విద్య జాయిన్ నేను హ్యాపీ.